ఇక ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగుల ప్రయోజనాలే మా ప్రాధాన్యం. వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలి. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇక హక్కుల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఇక ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఆర్థిక సంక్షోభాల్లో ఉద్యోగుల కుటుంబాలు అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు 2023 నుంచి రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలు 3 ఏళ్లు దాటినా ప్రభుత్వం నేటికి ఇవ్వకపోవటం దారుణమన్నారు. కనీసం 12వ పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. గడువు దాటి 3 సంవత్సరాలైన పీఆర్సీ కమిషనర్ని నియమించి ఐఆర్ని ప్రకటించకపోవడంపై సమావేశంలో ఏకగ్రీవంగా ఖండించారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్ర కార్యవర్గం ప్రకటించే ఎలాంటి కార్యాచరణకైనా ఉద్యోగులందరూ కట్టుబడి ఉంటారని ముక్తకంఠంతో తెలియజేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబర్ 18న సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఉద్యోగులకు ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించే పీఆర్సీ అంశంను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అలాగనే ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్యమ కార్యాచరణ తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించటం లేదన్నారు. ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి అందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ఇతర ఉద్యోగ సంఘాలను సంప్రదించడానికి ఒక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఇక తీర్మానాలు చూసినట్లయితే ఇవే: పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలంటున్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటున్నారు. గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 12 నుంచి 15% పెంచాలి. అలాగే ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రవేశాన్ని స్వాగతిస్తూనే ప్రైవేటు ఆపరేటర్లకు బస్సులు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ను 2 ఏళ్లకు పెంచాలి. బకాయిల డిఏలను వెంటనే మంజూరు చేయాలి అంటున్నారు. అలాగే ఉద్యమ కార్యాచరణ కమిటీ కూడా ఇదే అంటున్నారు. చైర్మన్గా టీవీ ఫణిప్రేమరాజు, కన్వీనర్గా పల్లిశెట్టి దామోదరరావు, ఇక సభ్యులుగా నాగేశ్వరరావు, శ్రీనివాసరావు శాస్త్రి, శివానందరెడ్డి, ఇక సంసాని శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, సంపత్, నాగిరెడ్డి, రామకృష్ణ, సురేష్ బాబు, దివాకర్.